హాయ్. యాక్చువల్లీ ఇది యాక్టివా 10 days అవుతుంది వెహికల్ వచ్చి. వెహికల్ ఎలకలు కొట్టడం వల్ల వైరింగ్ కిట్ అయితే పూర్తిగా కట్ అయిపోయింది. ఇలా ముక్కలుగా కట్ చేసి పడేసాయి. ఇవి షోరూమ్కి తీసుకెళ్తే ఇవి మొత్తం 13,000 వరకు బిల్ అవుతుంది అని చెప్పి అన్నారు. మన దగ్గరికి తీసుకొచ్చారు. దీన్ని మనం పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను. ఈ కట్ అయిపోయిన వైర్స్ సాల్డింగ్ చేసుకొని దీనిపైన ఇలా స్లీవ్ వేసేయడం వల్ల హీట్ చేస్తే కరెక్ట్గా మళ్ళీ స్లీవ్ లాక్ అయిపోద్ది. టేప్ వేస్తే చండాలంగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా రావు. ఈ టైప్ హీట్ స్లీవ్ అమ్ముతారు మీకు. ఇలా వేసి దీన్ని కరెక్ట్గా చేసుకోవాలి. అలా అన్నీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి. చూడండి, ఇదైతే మాత్రం ఒరిజినాలిటీగా మళ్ళీ స్లీవ్ వేసి పర్ఫెక్ట్గా చేస్తాం. ఇంకా ఉన్నాయి చాలా చేయాల్సినవి. ఇవన్నీ కటింగ్ అయిపోయినవి. ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు. ప్రతిదీ నీట్గా ఒరిజినల్గా చేసుకోవాలి స్లీవ్స్ వేసి. ఇది వైరింగ్ కిట్ చూసారు కదా, ఎలా ఎలకలు మొక్కలు కొట్టేసాయో అలాంటి వైరింగ్ కిట్ని మళ్ళీ చూడండి. సేమ్ జాక్స్ ఎగ్జాక్ట్గా ఇది వాటర్ ప్రూఫ్ టేప్ అనమాట. కరెక్ట్గా అన్ని సెన్సార్ తగ్గ ఇది చేశాను. ఇది క్రాంక్ సెన్సార్, ఇది జాక్. ఇది కూడా చూడండి, ఈ జాక్ అన్ని నీట్గా. ఇది వాటర్ ప్రూఫ్ టేప్ వల్ల ఎగ్జాక్ట్గా కంపెనీది ఎలా అయితే వస్తాయో అలా ప్రతిదీ కరెక్ట్ అయ్యేవి. ఓకేనా, మనం ఏ పని అయినా ఇంత పర్ఫెక్ట్గా చేస్తాం, కానీ టైం టేకింగ్ అవుతుంది. పని అయితే మన దగ్గర ఇంత నీట్గా అయిపోతుంది. సేమ్ కొత్త వైరింగ్ గిట్లాగా అయిపోతుంది. దీనికి మళ్ళీ రిపీట్గా ఎలకలు మళ్ళీ కొరకుండా ఉండడానికి దీనికి స్టీల్ మెస్ చేశాను అనమాట. అంటే సేమ్ టేప్ లాగే దీన్ని మళ్ళీ టేప్ వేస్తాను. దానివల్ల ఎలకలు మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎంత కష్టపడి మనం చేసాము, మళ్ళీ రేపు మళ్ళీ కట్ చేసామనుకో సేమ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని అలా అవ్వకుండా ఉండడానికి ఈ మొత్తం ఇదంతా మెస్ చేసేస్తాను నేను. నీట్గా టేప్ లాగే చేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది యాక్చువల్ అయితే మొత్తం వైరింగ్ అంతా మనం పర్ఫెక్ట్గా చేసాము. అన్నీ ఎగ్జాక్ట్గా కంపెనీది ఎలా ఉందో అలా చేసేసాము. మొత్తం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న మెస్సులు పెట్టాము. అయినా సరే ఇది ర్యాట్ కిల్లింగ్ ఈ స్ప్రే అవుట్ ఈ 5mలో దొరుకుతుంది. ఇది వేస్తే మీకు మ్యాక్సిమం ఎలకలు లోపలికి వెళ్ళవు. కానీ ఇంత చేశాక కోడింగ్ పడింది. కోడింగ్ తీసి చేస్తే ఓకే, వెహికల్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. కాకపోతే ఒక 5 hours టైం పట్టింది ఇదంతా చేయడానికి. ఈ స్ప్రే చేసాక ఇలా ఉంటుంది, కానీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా అయిపోతుంది. ఇంకా మీకు దీంట్లోకి ఎలకలు ఎక్కువ, కటింగ్ కూడా చేయవు. ఇంతకీ ఈ బండి రీడింగ్ చూడండి, మీకు ఇందాక చూపించలేదు.